దేవుని ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ప్రభు నామములో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకొనిచున్నాం. దేవుని ప్రియులారా, పరిశుద్ధుడైనటువంటి దేవదేవుడు ప్రియులారా మనలను ఆయన రాజ్యమునకు తీసుకెళ్ళడానికి ప్రియులారా ప్రభు యొక్క వాక్యం ప్రకారం మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన బిడ్డలంగా ప్రియులారా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం ఎంతో అవసరమైనది. లోకంలో ఉన్నాం కాబట్టి ప్రియులారా మరి మన స్వభావం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆలోచన విధానం మారాలి, మన యొక్క పద్ధతులు ప్రియులారా మారాలన్నది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే దేవుని ప్రియులారా మనము రూపాంతరపరచబడి హృదయ స్వభావము ప్రియులారా మార్పు చెంది ప్రభువులోనికి మనం మార్చబడటం ఆయనకి ఇష్టం. కాబట్టి ప్రియులారా ప్రభువుని జ్ఞాపకం చేసుకునేటువంటి దినాన మనము వాస్తవముగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీలో ఎవడైనా నన్ను వెంబడింపబడిన ఎడల తనను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని వాక్యం ఉంటుంది. అంటే ప్రభుని మనం నమ్మిన తర్వాత ప్రియులగా మారు మనసు రక్షణ పొందిన తర్వాత మన యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ఆలోచన ఏంటంటే, మన యొక్క జీవితం ఏంటంటే ఇక్కడ ప్రభుని మరణించే వరకు ప్రభుని వెంబడిస్తూ ముందుకు పోవాలి. అర్థమైందండి? ప్రభుని ఇప్పుడు చేలోకి పోకముందు వేరు, చేలోకి వెళ్ళిన తర్వాత అరగట్టిన తర్వాత చెప్పండి ముందుకే వెళ్ళిపోద్ది కదా. ఆ అరకు ఈడిస్తేదాకా పొద్దు ఊరికేదాకా పని అయిపోయేదాకా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. అలాగే మనం కూడా ప్రభునందు మనము ఎప్పుడైతే లోకంలో నుంచి ప్రభులోకి వచ్చామో ప్రియులారా మనం ఇక ప్రభువుతో పాటు ముందుకు సాగిపోతూనే ఉండాలి. అందుకని ఎక్కడ మనం ఆగిపోయేటువంటి వాళ్ళగా మనం ఉండకూడదు దేవుని బిడ్డలారా. కాబట్టి దయచేసి బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రియులారా మరి స్వస్థత పొందినది మొదలుకొని ప్రభువుని విశ్వసించినది మొదలుకొని ప్రియులారా మరి తన జీవితాంతం ప్రభుని వెంబడించినటువంటి వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవడం మనం మంచిది. ఎందుకంటే మనం అట్రీతిగా నడవాలి కాబట్టి మనకు లోకంలో ఎవరు అలా కనపడరు. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని ప్రియులారా బైబిల్ గ్రంథంలోని స్త్రీలు దేవుని బిడ్డలారా చాలా ప్రాముఖ్యమైనటువంటి వారుగా ఉన్నారని బైబిల్ అంటుంది. స్త్రీలు చురుకైన వారుగా ఉండాలని కూడా బైబిల్ అంటా ఉన్నది. ఎలా ఉండాలి? హెబ్రీ స్త్రీలు అంట చాలా చురుకైన వారుగా ఉన్నారంట. హెబ్రీలు అనగా దేవుని బిడ్డలు. లోకంలో ఉన్నప్పుడు సోమరితనం బద్ధకం ఉంటుంది, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మన యందు ఏముండాలంటే చురుకుదనం ఉండాలా, చురుకుదనం ఉండాలి, యాక్టివ్గా ఉండాలంట ప్రియులారా. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా మరి స్త్రీలు గొప్ప సైన్యముగా ప్రియులారా ఉండి ప్రభు కొరకై జీవించారంట. కాబట్టి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో స్త్రీలకు మంచి ప్రాధాన్యత ఉన్నది. సరే మనం గమనించినట్లయితే స్త్రీలు దేవుని బిడ్డలారా చూడండి, బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథము ఎస్తేరు గ్రంథములు కూడా దేవుని బిడ్డలారా స్త్రీల పేర్ల మీద రాయబడ్డాయి. చెప్పండి. రూతు గ్రంథము ఎస్తేరు గ్రంథము స్త్రీల పేర్ల మీద రాయబడ్డాయి. అంటే పిల్లలు గమనించండి వారికి ఎలాంటి ప్రాధాన్యత ఉన్నదో మనం గమనించాలి. అలాగే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత శిష్యులు ఎంతో మంది ప్రభుని వెంబడించారు. అయితే ప్రియులారా ఆ శిష్యులందరికంటే కూడా స్త్రీలకు ప్రాధాన్యత ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా స్త్రీలు మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మరియా అనేటువంటి పేరు కలిగినటువంటి వారు దాదాపుగా 7 మంది దాకా ఉంటారు. ఎంతమంది? ఏం పేర్లు గలవాళ్ళు? ఏం పేర్లమ్మా? మరియా కదా, మరియా, మరియమ్మ అనేటువంటి పేరు గలవాళ్ళు 7 దాకా ఉన్నారు. వారిలో మొదటి స్త్రీ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువును కన్నటువంటి తల్లి మరియా. రెండవ స్త్రీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా మనము
ఇక్కడ యాకోబు తల్లి పేరు కూడా మరియానే ఉన్నది. 2. మూడవ స్త్రీ పిల్లరా బేతనియా మరియా అనేటువంటిది ఒక ఆమె ఉన్నది. ఎవరు? బేతనియా ప్రాంతానికి చెందినటువంటి ఆమె, ఆ ప్రాంతానికి చెందిన మరియా. 3. 4వ స్త్రీ చూస్తే పిల్లరా ఈ మార్కు అనేటువంటి మారు పేరు కలిగినటువంటి పిల్లరా యోహాను యొక్క తల్లి ఉన్నది, ఆమె పేరు మరియనే. 4. 5వ స్త్రీ రోమా సంఘంలో ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు మరియే. 5. 6వ స్త్రీ దేవుని బిడ్డలారా క్లోఫా అనేటువంటి వ్యక్తి భార్య, ఆమె పేరు మరియనే. 7వ మరియ మనం చూస్తే పిల్లరా మగ్ధలేనే మరియా అనేటువంటి ఒక స్త్రీ కూడా ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఈ స్త్రీలలో దేవుని బిడ్డలారా మనము మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పరిచర్య చేసే సమయంలో పురుషులతో పాటుగా స్త్రీలు కూడా దేవుని యొక్క సువార్త పరిచర్యలో పాల్గొన్నారు. స్త్రీలు కూడా ఏం చేశారు? యేసు ప్రభువారు పిల్లరా ఎక్కడికి పరిచర్యకి వెళ్తే అక్కడ కొంతమంది పిల్లరా క్రీస్తు వెంట వెళ్ళి పరిచర్య చేసిన వారు ఉన్నారు. పిల్లలు గమనించండి. కాబట్టి దయచేసి మనము ఈ రోజున మరి ప్రారంభం నుండి దేవుని బిడ్డలారా మగ్ధలేనే అనేటువంటి మరియ గురించి మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. మగ్ధలేనే అనేటువంటిది, మగ్ధల్ అనేటువంటిది ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీ అన్నమాట. ఆమె పేరు మరియా. మనం బైబిల్లో పిల్లరా ఆమె గురించి కొద్ది విషయాలు మనం తెలుసుకుందాం. ఈమె విషయంలో పిల్లరా మనము దాదాపుగా 5 విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. ప్రాముఖ్యమైన విషయాలు ఒక మనిషి జీవితంలో చెప్పండి, ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఉంటాయి. యేసు ప్రభుని నమ్మిన తర్వాత, యేసు ప్రభు కంటే ముందు ఆమె జీవితం చాలా భయంకరమైంది, చాలా బాధాకరమైంది, చాలా పిల్లల ఇబ్బందులతో, శ్రమలతో, సమస్యలతో, బాధలతో, కష్టాలతో కూడుకున్నటువంటి జీవితమై ఉన్నది దేవుని బిడ్డలారా. కానీ అంతకుముందు జీవితం పిల్లరా ఎలాగున్నా కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత జీవితం పిల్లరా లెక్కలోకి వస్తుంది. అంతేనా? అంతేగా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలాగున్నావు అనేది పిల్లరా లెక్క. మారు మనసు పొంది, రక్షణ పొంది, నీటి బాప్తిజం పొందినది మొదలుకొని దేవుని బిడ్డలారా ఆ రోజు నుంచి నీ జీవితం పిల్లరా లెక్కలోకి వస్తూ ఉంటుంది. అంతకుముందు నువ్వు తెలియక పాపం చేసి ఉండవచ్చు, తెలియక పిల్లరా తిరిగి ఉండవచ్చు, తెలియక ఏదో చేసి తెలియక ఏదో మాట్లాడి ఉండవచ్చు. కనుక పిల్లరా ప్రభు నమ్ముకున్న తర్వాత ఆ మారు మనసు, రక్షణ పొంది, నీటి బాప్తిజం పొందిన తర్వాత పిల్లరా ఆ రోజు మొదలుకొని నీ జీవితం పిల్లరా ప్రభు యొక్క లెక్కలోకి వస్తా ఉన్నది. కాబట్టి మనము బైబిల్ చెప్పే మాట ఏంటంటే మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలని బైబిల్ అంటుంది. మనం ప్రభునందు రక్షణ పొందిన తర్వాత అశ్రద్ధ చేయకూడదు. ప్రియులారా ప్రభు మనకు చెప్పినది ఏమైతే ఉన్నదో దాని ప్రకారం మనం తూచా తప్పకుండా నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మనం పొందుకున్నది పిల్లరా పరలోకపు రక్షణ. మనం పొందుకున్నది పరలోకంలో ఉండడానికి పిల్లరా టికెట్ సంపాదించుకున్నాం. ఆ టికెట్ పోగొట్టుకోకూడదు. కాబట్టి పిల్లరా మరి ప్రతి పిల్లరా నెలకొకసారి మనమైతే పిల్లరా మరి ప్రభు బల్లాలో పాల్గొంటున్నాం. కాబట్టి క్రమం తప్పకుండా పిల్లరా బల్లారాధనలో మనం పాల్గొనాలి. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలారా ప్రతి ఆదివారం కూడా పిల్లరా రొట్టె విరిచినట్లుగా కూడా మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు స్నానం చేస్తే మనిషి ఎంత శుభ్రంగా ఉంటాడో పిల్లరా ప్రతి ఆదివారానికి పిల్లరా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, ప్రభుని మనము బల్లా ఆరాధనగా ప్రభు శరీరాన్ని తీసుకోవడం అంటే, ప్రభు రక్తాన్ని మనం పానం చేయటం అంటే పిల్లరా ఆయన పరిశుద్ధమైన సంగతిని మొదట మనం తెలుసుకొని ఆయన నీతి గల్లవాడని మనం గ్రహించి పిల్లరా మనం మన పాపములు, మన దోషములు, లోకములో మనం చేసినటువంటి పిల్లరా జీవితాన్ని మనం సరి చేసుకోవడమే. అంతేనా? రోజు బట్టలు ఉతుకొని పిల్లరా కట్టుకుంటే ఎలా ఉంటాయి? నెలకొకసారి ఉతుక్కుంటే ఎలా ఉంటాయి చెప్పండి? మన హృదయానికి కూడా మురికంటది అంటది. మన హృదయం కూడా పాపంలో పడిపోద్ది. మన హృదయం కూడా లోక ఆచారాల్లో పడిపోద్ది. అందుకనే దేవుని బిడ్డలారా మనము చాలా జాగ్రత్తగా మన రక్షణని కాపాడుకునే వాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు వస్తువును కొనుక్కోవడమే కాదు, దాన్ని భద్రపరచుకోవడం కూడా తెలియాలి. అంతేనా? ఒక వస్తువును కొనుక్కున్నాం అనుకోండి, అది ఆడబడితే పడేస్తావా? పడేయం. దాన్ని జాగ్రత్తగా దాచుకుంటాం.
కనుక ప్రియులారా, ఆ వస్తువుల కంటే, వెండి కంటే, బంగారముల కంటే దేవుని బిడ్డలారా మన యొక్క రక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలా. కనుక ప్రియులారా గమనించండి, ఈ సమయంలో దేవుని ఆ పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచన భాగంలో నుండి ప్రియులారా మరి దయచేసి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో ఈ మగ్దలేనే మరియా గురించి పిల్లరా 12 సార్లు రాయబడ్డది. 12 సార్లు బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడ్డది పిల్లరా. అనగా చూడండి, ఆమె చరిత్ర కలిగినటువంటి స్త్రీ, ఆమె పిల్లరా ఒక ప్రత్యేకత కలిగినటువంటి స్త్రీ పిల్లరా.